సో ఇంతకు ముందు మనకి ఫర్టిలిటీకి సంబంధించి ట్రీట్మెంట్స్ చాలా విన్నాం. ఐయుఐ అని, ఐవీఎఫ్ అని. సో ఇవి కాకుండా ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా మేడం? వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండ్ చాలా రెవల్యూషన్ తెచ్చింది అంటే ఇట్ ఈస్ కాల్డ్ రీజ్యువినేషన్ అనమాట. మేడం మరి ముందే ఎట్లా లక్షణాల ద్వారా ఎలా కనుక్కోవాలి మెనోపాజ్ వస్తుంది అని? సో వీళ్ళకి ఏంటంటే ఇరెగ్యులర్ అయిపోతుంటాయి పీరియడ్స్. నమస్తే, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ హీరా ఫర్టిలిటీ హెడ్ డాక్టర్ ఫజల్ ఉన్నీసా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఇంతకు ముందు మనకి ఫర్టిలిటీకి సంబంధించి ట్రీట్మెంట్స్ చాలా విన్నాం. ఐయుఐ అని, ఐవీఎఫ్ అని. సో ఇవి కాకుండా ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా మేడం? యా, సో లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండ్ చాలా రెవల్యూషన్ తెచ్చింది అంటే ఇట్ ఈస్ కాల్డ్ రీజ్యువినేషన్ అనమాట. రీజ్యువినేషన్ థెరపీస్ అంటే మీ బాడీలో ఎగ్స్ తగ్గిపోతున్నాయి, ఓకే, ఆర్ బాడీలో పొర అనేది, గర్భసంచి పొర అనేది పెరగట్లేదు. ఓకే, సో వీటన్నిటికీ కూడా రిస్టోరింగ్ బ్యాక్ యువర్ ఓన్ ఎగ్స్ ఆర్ రిస్టోరింగ్ బ్యాక్ యువర్ ఓన్ గర్భసంచి పొర. ఇట్స్ అ వండర్. సో స్టెమ్ సెల్ థెరపీ అండ్ పిఆర్పి, ఈ రెండు కూడా వి యూస్. అండ్ స్టెమ్ సెల్ థెరపీలో ఏంటంటే బోన్ మ్యారోని మనం బోన్ నుంచి తీసి బ్లడ్ లాగా దాని నుంచి స్టెమ్ సెల్స్ తీస్తాం. దానికంటే ఇంకొంచెం ఈజీగా మెథడ్ వచ్చేసి పిఆర్పి. బ్లడ్లో నుంచే మనము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తీసి ప్లేట్లెట్స్ని తీసి సెపరేట్ చేసేసి ఎర్ర కణాల నుంచి తెల్ల కణాల నుంచి సెపరేట్ చేసేసి ప్లేట్లెట్స్ని, ఈ ప్లేట్లెట్స్లో ఏంటి వై బికాస్ దే హ్యావ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఓకే, రీజ్యువినేట్ అయ్యే ఫ్యాక్టర్స్. అండ్ విజిఎఫ్ అంటే వేరే వేరే వాస్కులర్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఎండోక్రైన్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ప్లేట్లెట్స్లోనే. ఇక్కడ నుంచి ఈ గ్రాన్యూల్స్ నుంచి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వి ప్రిఫర్ డూయింగ్ దిస్. ఇట్స్ ఈజీ అంటే బోన్లో వెళ్ళక్కర్లేదు అండ్ యూ గెట్ గుడ్ రిజల్ట్. ఇది ఎట్లా అంటే ఒక AMH <1 ఉంది, 0.8 ఆర్ 0.7 0.5 ఉన్న వాళ్ళకు కూడా మనం చేయొచ్చు ఇది. ఓకే, సో చాలా తగ్గిపోయినప్పుడు మనం పిఆర్పి అనేది రిజ్యువినేషన్ మెథడ్ చేస్తే ఒక 45 days తర్వాత, అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ టు గివ్ మెడిసిన్స్ ఆల్సో. 45 days తర్వాత చాలా మంచి రిజల్ట్స్, అంటే 2 eggs దగ్గర 4 eggs రావడం, 3 eggs దగ్గర 6 eggs రావడం, ఓకే, అట్లా డబుల్ అవ్వడం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఓకే, సో పిఆర్పి ఈజ్ వెరీ వెరీ రెవల్యూషనైజింగ్ అనమాట. ఇప్పుడు అది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది డాక్టర్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు మనకి. అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద పయోనియర్స్ ఫర్ దట్ పిఆర్పి ఇన్ ఫర్టిలిటీ. ఎవరు చేసుకోవాలి మేడం? ఎవరికి పర్టికులర్ గా చేయాలని ఏమైనా ఉంటుందా? యా, సో యంగ్స్టర్స్ 35 years లెస్ వాళ్ళు, బట్ ఎగ్స్ తగ్గిపోయిన వాళ్ళు. అండ్ అలానే గర్భసంచి పొర కొంతమందికి నార్మల్గా అయితే 8-9 mm ఉండాలి, 6 mm దాటదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు. అండ్ అషమాన్ సిండ్రోమ్ అంటే గర్భసంచి పొర అంత అతుకులు ఉంటాయి. సో అతుకులు అన్ని కట్ చేసి కొంచెం క్లీన్ చేసి మనం ఈ పిఆర్పి అనేది చేసి వేస్తాం. సో దట్ కొత్త న్యూ గ్రోత్, గర్భసంచిలోనే న్యూ గ్రోత్ లాగా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అండ్ ఒక లేడీకి అయితే ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ పోయింది పీరియడ్. ఓకే, సో వి డిడ్ మెట్రోప్లాస్టీ అంటే మొత్తం గర్భసంచి పొరని అంతా క్లీన్ చేసి ఎండోపిఆర్పి చేసి ఆఫ్టర్ 30 days she got her periods. ఓకే, she got back her periods. ఓకే, so we have naturally induced that period in her. ఎందుకంటే పొర అనేది మొత్తం పోయింది తనకి. ఓకే, విత్ దిస్ మెథడ్ బాగా క్లీన్ చేసి అందులో కరెక్ట్గా వేసి టైంకి వేసాం కాబట్టి ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్. ఓకే, ఈ మధ్యకాలంలో అంటే తొందరగా మెనోపాజ్ వచ్చేస్తుంది. సో ఒకవేళ కిడ్ కావాలి లేదంటే సెకండ్ కిడ్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా తొందరగా వస్తుంది. సో దాన్ని డిలే చేయడానికా లేకపోతే ఇంకా వేరే దానికా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? సో పిఆర్పి ఇస్ వన్ మెథడ్ యూ కెన్ యూస్. అంటే ప్రీ మెనోపాజల్ స్టేజ్లోనే, అంటే AMH తగ్గుతున్నప్పుడే మనం పిఆర్పి చేస్తే రిస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 30 to 40% దే కెన్ రిస్టోర్ బ్యాక్. 40+ వాళ్ళకి ఇది. బట్ 30 to 35 years ఏజ్ లో కనుక చేయించుకుంటే AMH తక్కువ ఉంది వాళ్ళకి ఆల్మోస్ట్ 50% ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ దర్ ఎగ్స్.
ఓకే. యా, సో ఏజ్ని బట్టి కూడా ఆ రీజువినేషన్ అనేది ఎంత ఉంటుంది అనేది నాకు తెలుస్తుంది, డెఫినెట్లీ తెలుస్తుంది. సో మేడం మరి ముందే ఎట్లా లక్షణాల ద్వారా ఎలా కనుక్కోవాలి మెనోపాజ్ వస్తుంది అనేది? కరెక్ట్. సో వీళ్ళకి ఏంటంటే ఇరెగ్యులర్ అయిపోతుంటాయి పీరియడ్స్, రెగ్యులర్గా మంత్లీ రాకుండా 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి రావడం, స్కాంటీ బ్లీడింగ్ తగ్గిపోవడం, ఓకే. అండ్ అలానే హాట్ ఫ్లషెస్ అవి రావడం, అంటే ఎక్కువగా వేడిగా అనిపించడం వాళ్ళకి, ఎక్కడున్నా నార్మల్ ప్రదేశంలో ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువగా వేడి హాట్ ఫ్లషెస్ అవి వస్తుంటాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్స్ ఆఫ్ ఆల్ దిస్ ప్రీ మెనోపాజల్ సింప్టమ్స్ అన్నమాట. ఓకే. డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అలాంటి టైంలో? ఇలాంటి టైంలోనే, వెన్ యు ఆర్ స్టార్టింగ్ టు ఫీల్ దట్ సంథింగ్ ఇస్ చేంజింగ్ ఇన్ మై బాడీ, కొంచెం హాట్ ఫ్లషెస్ అవి ఎక్కువగా వస్తున్నాయి అన్నప్పుడే మీరు వచ్చేసేయాలి మీ టైం. ఓకే. అండ్ డిలే ఎలా చేసుకోవాలి మేడం? అంటే న్యాచురల్ గా డిలే, యా. సో కొంతమందికి ఇట్స్ లైక్ సెట్ ఆఫ్ జీన్స్, కొంతమందికి 45లో వచ్చేస్తుంది, కొంతమందికి 50 వరకు కూడా పీరియడ్స్ ఉంటాయి. ఓకే. బట్ బాగా లైక్ ఆల్వేస్ టెల్ యూ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అవి తీసుకోవాలి, కోక్యూ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, లైకోపిన్ తీసుకోవచ్చు, అండ్ all colorful vegetables have to be included in your diet so that your menopausal age is delay cheyadaniki. Okay. Thank you so much, ma'am. Thank you.